మంచు ఫ్యామిలీ వివాదం మరోసారి హాట్ టాపిక్ అయ్యింది. బుధవారం మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది. మంచు మనోజ్, మోహన్ బాబు యూనివర్సిటీ సందర్శించడానికి వెళ్లగా అడ్డుకున్నారు. పోలీసులు లోపలికి అనుమతించలేదు. వివాదం కోర్టులో ఉన్న నేపథ్యంలో మంచు మనోజ్ కూడా యూనివర్సిటీ లోపలికి వెళ్లకుండానే వెనుతిరిగారు. విద్యార్థులను సందర్శించాల్సి ఉండగా ఆయన కలవకుండానే బయటకి వచ్చారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అనంతరం మంచు మనోజ్ తన తాత, నాన్నమ్మ, కజిన్ బ్రదర్ ప్రసాద్ మంచు సమాధిని సందర్శించారు. వారికి దండం పెట్టుకున్నారు. మనసులో ప్రార్థించుకున్నారు. అనంతరం మంచు మనోజ్ మాట్లాడుతూ ఎందుకు తనని యూనివర్సిటీ లోపలికి వెళ్లనివ్వడం లేదంటూ ప్రశ్నించారు. మంచు మనోజ్ కోర్టు నుంచి తనకు ఎలాంటి నోటీసులు రాలేదని, ఇప్పుడు జిరాక్స్ చూపించాలని, వాళ్ళకి ఎలా వచ్చింది, ఎవరు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. కోర్టు కాపీలు ఇలా బయటకు ఎలా ఇస్తారంటూ ప్రశ్నించారు. తాను దీనిపై పోలీస్ కేసు పెట్టబోతున్నట్టు తెలిపారు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయో తెలియడం లేదు, జరగకూడదు. ఎందుకు జరుగుతున్నాయో పరిష్కారం తెలియాలి. తెలుసుకుంటాను. తెలుసుకునేంత వరకు వదిలిపెట్టను. స్టూడెంట్స్ కోసం, ఇక్కడ ఉన్న ప్రజల కోసం ప్రైవేట్ హాస్టల్స్ మీద జరిగే అన్యాయాలను నేను ప్రశ్నించాను. మెసేజ్ చేశాను. దానికి హైదరాబాద్ ఇంట్లోకి రానివ్వడం లేదు. నా పిల్లలు ఉండగా కూడా ఇలా చేస్తున్నారు. మా అమ్మగారి బర్త్డే రోజు ఇంటికొచ్చి చక్కెర పోయటం, నేను అల్లగడ్డకు వెళ్లిన వెంటనే మా అమ్మని బ్రెయిన్ వాష్ చేసి దొంగ సంతకం పెట్టించారు. ఇది ఎంతవరకు దిగజారిందంటే ఫ్యాన్స్, ఫాలోవర్స్ ఇక్కడ ఫ్లెక్సీలు పెడితే వాటిని చించేశారు. 2 రోజుల క్రితం అదే చేశారు. మళ్ళీ ఈ రోజు తాను వస్తున్నానంటే ఫ్లెక్సీలు పెడితే చించేశారు. ఫ్యాన్స్ ఎంత కష్టపడి సంపాదించుకున్న డబ్బుల్లో నుంచి ఫ్లెక్సీలు కట్టిస్తే ఇలా చేశారు. పండగ టైంలో ఇలా చేస్తున్నారని చెబితే వదిలేయండి, గొడవ పెట్టుకోవద్దని చెప్పాను. కొందరు ఢిల్లీ నుంచి బౌన్సర్లు వచ్చారు. ట్రాక్టర్స్ పై వెళ్తున్నారు. వారంతా నన్ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. తాను రాగానే పారిపోయారు. ఎందుకు భయపడుతున్నారో, ఎందుకు పారిపోతున్నారో అర్థం కావటం లేదు. నేను గొడవ పడడానికి రాలేదు. రోడ్డుపై పోలీసులు లాఠీలను, బౌన్సర్లను పట్టుకొని తిరుగుతున్నారు. బౌన్సర్లు ఉండకూడదని కోర్టు చెప్పింది. అయినా వాళ్ళు ఎందుకు ఉంటున్నారో అర్థం కావటం లేదు అని అన్నారు మంచు మనోజ్. మంచు విష్ణు మాట్లాడుతూ తాను ఆరోపణలు చేయగానే భయపడిపోయి నారా లోకేష్ ని కలిశారు. ఏవేవో మాట్లాడుకున్నారు. తాను కూడా మంత్రి లోకేష్ ని కలిశాను. కానీ ఈ విషయాలు మాట్లాడుకోలేదని, తాను ఒక్కడినే పోరాడుతానని, ఎవరి సాయం తీసుకోనని, అలాగే ఫ్యాన్స్ కి, ప్రజలకు తెలియజేస్తున్నా. మీకు నేనున్నా, భయపడొద్దు. మీకోసం నేను పోరాడుతా. ప్రైవేట్ హాస్టల్స్ విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు, బెదిరిస్తున్నారు, ఖాళీ చేయాలంటున్నారు. ఇది చాలా అన్యాయం. ఇదే విషయంపై కూర్చొని మాట్లాడుకుందాం అని చెప్తున్నా. వినడం లేదు. నాన్నకు ఇవన్నీ తెలియడం లేదు. ఆయనకు చెప్పాలన్నా అక్కడ వరకు పోనివ్వడం లేదు అని తెలిపారు మనోజ్. ఆయన మాటలను బట్టి చూస్తే దీని వెనక మంచు విష్ణు ఉన్నట్టుగా అర్థమవుతుంది. మంచు ఫ్యామిలీ వివాదం మరోసారి హాట్ టాపిక్ అయ్యింది. బుధవారం మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది. మంచు మనోజ్, మోహన్ బాబు యూనివర్సిటీ సందర్శించడానికి వెళ్లగా అడ్డుకున్నారు. పోలీసులు లోపలికి అనుమతించలేదు. వివాదం కోర్టులో ఉన్న నేపథ్యంలో మంచు మనోజ్ కూడా యూనివర్సిటీ లోపలికి వెళ్లకుండానే వెనుతిరిగారు. విద్యార్థులను సందర్శించాల్సి ఉండగా ఆయన కలవకుండానే బయటకి వచ్చారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అనంతరం మంచు మనోజ్ తన తాత, నాన్నమ్మ, కజిన్ బ్రదర్ ప్రసాద్ మంచు సమాధిని సందర్శించారు. వారికి దండం పెట్టుకున్నారు. మనసులో ప్రార్థించుకున్నారు. అనంతరం మంచు మనోజ్ మాట్లాడుతూ ఎందుకు తనని యూనివర్సిటీ లోపలికి వెళ్లనివ్వడం లేదంటూ ప్రశ్నించారు. మంచు మనోజ్ కోర్టు నుంచి తనకు ఎలాంటి నోటీసులు రాలేదని, ఇప్పుడు జిరాక్స్ చూపించాలని, వాళ్ళకి ఎలా వచ్చింది, ఎవరు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. కోర్టు కాపీలు ఇలా బయటకు ఎలా ఇస్తారంటూ ప్రశ్నించారు. తాను దీనిపై పోలీస్ కేసు పెట్టబోతున్నట్టు తెలిపారు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయో తెలియడం లేదు, జరగకూడదు. ఎందుకు జరుగుతున్నాయో పరిష్కారం తెలియాలి. తెలుసుకుంటాను. తెలుసుకునేంత వరకు వదిలిపెట్టను. స్టూడెంట్స్ కోసం, ఇక్కడ ఉన్న ప్రజల కోసం ప్రైవేట్ హాస్టల్స్ మీద జరిగే అన్యాయాలను నేను ప్రశ్నించాను. మెసేజ్ చేశాను. దానికి హైదరాబాద్ ఇంట్లోకి రానివ్వడం లేదు. నా పిల్లలు ఉండగా కూడా ఇలా చేస్తున్నారు. మా అమ్మగారి బర్త్డే రోజు ఇంటికొచ్చి చక్కెర పోయటం, నేను అల్లగడ్డకు వెళ్లిన వెంటనే మా అమ్మని బ్రెయిన్ వాష్ చేసి దొంగ సంతకం పెట్టించారు. ఇది ఎంతవరకు దిగజారిందంటే ఫ్యాన్స్, ఫాలోవర్స్ ఇక్కడ ఫ్లెక్సీలు పెడితే వాటిని చించేశారు. 2 రోజుల క్రితం అదే చేశారు. మళ్ళీ ఈ రోజు తాను వస్తున్నానంటే ఫ్లెక్సీలు పెడితే చించేశారు. ఫ్యాన్స్ ఎంత కష్టపడి సంపాదించుకున్న డబ్బుల్లో నుంచి ఫ్లెక్సీలు కట్టిస్తే ఇలా చేశారు. పండగ టైంలో ఇలా చేస్తున్నారని చెబితే వదిలేయండి, గొడవ పెట్టుకోవద్దని చెప్పాను. కొందరు ఢిల్లీ నుంచి బౌన్సర్లు వచ్చారు. ట్రాక్టర్స్ పై వెళ్తున్నారు. వారంతా నన్ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. తాను రాగానే పారిపోయారు. ఎందుకు భయపడుతున్నారో, ఎందుకు
ఎందుకు పారిపోతున్నారో అర్థం కావటం లేదు. నేను గొడవ పడడానికి రాలేదు. రోడ్డుపై పోలీసులు లాఠీలను బౌన్సర్లను పట్టుకొని తిరుగుతున్నారు. బౌన్సర్లు ఉండకూడదని కోర్టు చెప్పింది. అయినా వాళ్ళు ఎందుకు ఉంటున్నారో అర్థం కావటం లేదు అని అన్నారు మంచు మనోజ్. అన్న మంచు విష్ణు మాట్లాడుతూ తాను ఆరోపణలు చేయగానే భయపడిపోయి నారా లోకేష్ ని కలిశారు. ఏవేవో మాట్లాడుకున్నారు. తాను కూడా మంత్రి లోకేష్ ని కలిశాను. కానీ ఈ విషయాలు మాట్లాడుకోలేదని, తాను ఒక్కడినే పోరాడుతానని, ఎవరి సాయం తీసుకోనని, అలాగే ఫ్యాన్స్ కి ప్రజలకు తెలియజేస్తున్నా. మీకు నేనున్నా, భయపడొద్దు, మీకోసం నేను పోరాడతా. ప్రైవేట్ హాస్టల్స్ విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు, బెదిరిస్తున్నారు, ఖాళీ చేయాలంటున్నారు. ఇది చాలా అన్యాయం. ఇదే విషయంపై కూర్చొని మాట్లాడుకుందామని చెప్తున్నా. వినడం లేదు. నాన్నకు ఇవన్నీ తెలియడం లేదు. ఆయనకు చెప్పాలన్నా అక్కడ వరకు పోనివ్వడం లేదు అని తెలిపారు మనోజ్. ఆయన మాటలను బట్టి చూస్తే దీని వెనక అన్న మంచు విష్ణు ఉన్నట్టుగా అర్థమవుతుంది. మంచు ఫ్యామిలీ వివాదం మరోసారి హాట్ టాపిక్ అయ్యింది. బుధవారం మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది. మంచు మనోజ్, మోహన్ బాబు యూనివర్సిటీ సందర్శించడానికి వెళ్లగా అడ్డుకున్నారు. పోలీసులు లోపలికి అనుమతించలేదు. వివాదం కోర్టులో ఉన్న నేపథ్యంలో మంచు మనోజ్ కూడా యూనివర్సిటీ లోపలికి వెళ్లకుండానే వెనుతిరిగారు. విద్యార్థులను సందర్శించాల్సి ఉండగా ఆయన కలవకుండానే బయటకి వచ్చారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అనంతరం మంచు మనోజ్ తన తాత, నాన్నమ్మ, కజిన్ బ్రదర్ ప్రసాద్ మంచు సమాధిని సందర్శించారు. వారికి దండం పెట్టుకున్నారు. మనసులో ప్రార్థించుకున్నారు. అనంతరం మంచు మనోజ్ మాట్లాడుతూ ఎందుకు తనని యూనివర్సిటీ లోపలికి వెళ్లనివ్వడం లేదంటూ ప్రశ్నించారు మంచు మనోజ్. కోర్టు నుంచి తనకు ఎలాంటి నోటీసులు రాలేదని, ఇప్పుడు జిరాక్స్ చూపించాలని, వాళ్ళకి ఎలా వచ్చింది, ఎవరు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. కోర్టు కాపీలు ఇలా బయటకు ఎలా ఇస్తారంటూ ప్రశ్నించారు. తాను దీనిపై పోలీస్ కేసు పెట్టబోతున్నట్టు తెలిపారు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయో తెలియడం లేదు, జరగకూడదు. ఎందుకు జరుగుతున్నాయో పరిష్కారం తెలియాలి. తెలుసుకుంటాను. తెలుసుకునేంత వరకు వదిలిపెట్టను. స్టూడెంట్స్ కోసం, ఇక్కడ ఉన్న ప్రజల కోసం ప్రైవేట్ హాస్టల్స్ మీద జరిగే అన్యాయాలను నేను ప్రశ్నించాను. మెసేజ్ చేశాను. దానికి హైదరాబాద్ ఇంట్లోకి రానివ్వడం లేదు. నా పిల్లలు ఉండగా కూడా ఇలా చేస్తున్నారు. మా అమ్మగారి బర్త్డే రోజు ఇంటికొచ్చి చక్కెర పోయటం, నేను అల్లగడ్డకు వెళ్లిన వెంటనే మా అమ్మని బ్రెయిన్ వాష్ చేసి దొంగ సంతకం పెట్టించారు. ఇది ఎంతవరకు దిగజారిందంటే ఫ్యాన్స్, ఫాలోవర్స్ ఇక్కడ ఫ్లెక్సీలు పెడితే వాటిని చించేశారు. 2 రోజుల క్రితం అదే చేశారు. మళ్ళీ ఈ రోజు తాను వస్తున్నానంటే ఫ్లెక్సీలు పెడితే చించేశారు. ఫ్యాన్స్ ఎంత కష్టపడి సంపాదించుకున్న డబ్బుల్లో నుంచి ఫ్లెక్సీలు కట్టిస్తే ఇలా చేశారు. పండగ టైంలో ఇలా చేస్తున్నారని చెబితే వదిలేయండి, గొడవ పెట్టుకోవద్దని చెప్పాను. కొందరు ఢిల్లీ నుంచి బౌన్సర్లు వచ్చారు. ట్రాక్టర్స్ పై వెళ్తున్నారు. వారంతా నన్ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. తాను రాగానే పారిపోయారు. ఎందుకు భయపడుతున్నారో, ఎందుకు పారిపోతున్నారో అర్థం కావటం లేదు. నేను గొడవ పడడానికి రాలేదు. రోడ్డుపై పోలీసులు లాఠీలను బౌన్సర్లను పట్టుకొని తిరుగుతున్నారు. బౌన్సర్లు ఉండకూడదని కోర్టు చెప్పింది. అయినా వాళ్ళు ఎందుకు ఉంటున్నారో అర్థం కావటం లేదు అని అన్నారు మంచు మనోజ్. అన్న మంచు విష్ణు మాట్లాడుతూ తాను ఆరోపణలు చేయగానే భయపడిపోయి నారా లోకేష్ ని కలిశారు. ఏవేవో మాట్లాడుకున్నారు. తాను కూడా మంత్రి లోకేష్ ని కలిశాను. కానీ ఈ విషయాలు మాట్లాడుకోలేదని, తాను ఒక్కడినే పోరాడుతానని, ఎవరి సాయం తీసుకోనని, అలాగే ఫ్యాన్స్ కి ప్రజలకు తెలియజేస్తున్నా. మీకు నేనున్నా, భయపడొద్దు, మీకోసం నేను పోరాడతా. ప్రైవేట్ హాస్టల్స్ విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు, బెదిరిస్తున్నారు, ఖాళీ చేయాలంటున్నారు. ఇది చాలా అన్యాయం. ఇదే విషయంపై కూర్చొని మాట్లాడుకుందామని చెప్తున్నా. వినడం లేదు. నాన్నకు ఇవన్నీ తెలియడం లేదు. ఆయనకు చెప్పాలన్నా అక్కడ వరకు పోనివ్వడం లేదు అని తెలిపారు మనోజ్. ఆయన మాటలను బట్టి చూస్తే దీని వెనక అన్న మంచు విష్ణు ఉన్నట్టుగా అర్థమవుతుంది. మంచు ఫ్యామిలీ వివాదం మరోసారి హాట్ టాపిక్ అయ్యింది. బుధవారం మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది. మంచు మనోజ్, మోహన్ బాబు యూనివర్సిటీ సందర్శించడానికి వెళ్లగా అడ్డుకున్నారు. పోలీసులు లోపలికి అనుమతించలేదు. వివాదం కోర్టులో ఉన్న నేపథ్యంలో మంచు మనోజ్ కూడా యూనివర్సిటీ లోపలికి వెళ్లకుండానే వెనుతిరిగారు. విద్యార్థులను సందర్శించాల్సి ఉండగా ఆయన కలవకుండానే బయటకి వచ్చారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అనంతరం మంచు మనోజ్ తన తాత, నాన్నమ్మ, కజిన్ బ్రదర్ ప్రసాద్ మంచు సమాధిని సందర్శించారు. వారికి దండం పెట్టుకున్నారు. మనసులో ప్రార్థించుకున్నారు. అనంతరం మంచు మనోజ్ మాట్లాడుతూ ఎందుకు తనని యూనివర్సిటీ లోపలికి వెళ్లనివ్వడం లేదంటూ ప్రశ్నించారు మంచు మనోజ్. కోర్టు నుంచి తనకు ఎలాంటి నోటీసులు రాలేదని, ఇప్పుడు జిరాక్స్ చూపించాలని, వాళ్ళకి ఎలా వచ్చింది, ఎవరు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. కోర్టు కాపీలు ఇలా బయటకు ఎలా ఇస్తారంటూ ప్రశ్నించారు. తాను దీనిపై పోలీస్ కేసు పెట్టబోతున్నట్టు తెలిపారు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయో తెలియడం లేదు, జరగకూడదు.
జరగకూడదు, ఎందుకు జరుగుతున్నాయో పరిష్కారం తెలియాలి, తెలుసుకుంటాను, తెలుసుకునేంత వరకు వదిలిపెట్టను. స్టూడెంట్స్ కోసం, ఇక్కడ ఉన్న ప్రజల కోసం ప్రైవేట్ హాస్టల్స్ మీద జరిగే అన్యాయాలను నేను ప్రశ్నించాను, మెసేజ్ చేశాను. దానికి హైదరాబాద్ ఇంట్లోకి రానివ్వడం లేదు. నా పిల్లలు ఉండగా కూడా ఇలా చేస్తున్నారు. మా అమ్మగారి బర్త్డే రోజు ఇంటికొచ్చి చక్కెర పోయటం, నేను అల్లగడ్డకు వెళ్లిన వెంటనే మా అమ్మని బ్రెయిన్ వాష్ చేసి దొంగ సంతకం పెట్టించారు. ఇది ఎంతవరకు దిగజారిందంటే ఫ్యాన్స్, ఫాలోవర్స్ ఇక్కడ ఫ్లెక్సీలు పెడితే వాటిని చించేశారు. 2 రోజుల క్రితం అదే చేశారు. మళ్ళీ ఈ రోజు తాను వస్తున్నానంటే ఫ్లెక్సీలు పెడితే చించేశారు. ఫ్యాన్స్ ఎంత కష్టపడి సంపాదించుకున్న డబ్బుల్లో నుంచి ఫ్లెక్సీలు కట్టిస్తే ఇలా చేశారు. పండగ టైంలో ఇలా చేస్తున్నారని చెబితే వదిలేయండి, గొడవ పెట్టుకోవద్దని చెప్పాను. కొందరు ఢిల్లీ నుంచి బౌన్సర్లు వచ్చారు. ట్రాక్టర్స్ పై వెళ్తున్నారు. వారంతా నన్ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. తాను రాగానే పారిపోయారు. ఎందుకు భయపడుతున్నారు, ఎందుకు పారిపోతున్నారో అర్థం కావటం లేదు. నేను గొడవ పడడానికి రాలేదు. రోడ్డుపై పోలీసులు లాఠీలను, బౌన్సర్లను పట్టుకొని తిరుగుతున్నారు. బౌన్సర్లు ఉండకూడదని కోర్టు చెప్పింది, అయినా వాళ్ళు ఎందుకు ఉంటున్నారో అర్థం కావటం లేదు అని అన్నారు మంచు మనోజ్. అన్న మంచు విష్ణు మాట్లాడుతూ తాను ఆరోపణలు చేయగానే భయపడిపోయి నారా లోకేష్ ని కలిశారు. ఏవేవో మాట్లాడుకున్నారు. తాను కూడా మంత్రి లోకేష్ ని కలిశాను. కానీ ఈ విషయాలు మాట్లాడుకోలేదని, తాను ఒక్కడినే పోరాడుతానని, ఎవరి సాయం తీసుకోనని అలాగే ఫ్యాన్స్ కి, ప్రజలకు తెలియజేస్తున్నా. మీకు నేనున్నా, భయపడొద్దు, మీకోసం నేను పోరాడుతా. ప్రైవేట్ హాస్టల్స్ విద్యార్థుల నుంచి డబ్బులు